ఇందిన నెలను చూస్తూ ఆకాశం వైపు చూస వర్షం కోసం అప్పుల బాధాలే నా పాటలే అయ్యై ఈ మట్టి నాడి నా ప్రాణం ఇది నా గుండె నిండా ఆశే ఉంది నా గుండె నిండా ఆశే ఉంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఫైనల్గా అయితే యూట్యూబ్లో కూడా మనకు ఏ వీడియోస్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ వచ్చింది. ఏ వీడియోస్ ఒక్కటే కాదు, మనం ఇమేజెస్ చేసుకోవచ్చు, అలాగే 30 సెకండ్స్ మ్యూజిక్ కూడా చేసుకోవచ్చు అనమాట మన యూట్యూబ్ షార్ట్స్ కోసం, అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం. సో చాలా మంది భయపడ్డారు కదా మనకు ఏ వీడియోస్ చేస్తే మోనిటైజేషన్ వస్తుందా లేదని. బట్ యూట్యూబ్ వాళ్ళే మనకు కన్ఫర్మేషన్ ఇచ్చారు, యూట్యూబ్లోనే మీరు ఏ వీడియోస్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మోనిటైజేషన్ తెచ్చుకొని. సో మీరేం భయపడకుండా ఇప్పటి నుండి ఏ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. కొంచెం మంచిగా ఎడిటింగ్ చేసి మంచి మ్యూజిక్ యాడ్ చేయండి. ఇప్పుడు మీకు 1 by 1 చెప్తాను మనకి ఏ ఆప్షన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో యూట్యూబ్ అప్లికేషన్లో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో గైస్, మనకైతే యూట్యూబ్లో 6 ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మనం దాంట్లో 4 ఆప్షన్స్ యూజ్ చేస్తాం. 1 by 1 చెప్తాం మీకు. ఫస్ట్ మీరు యూట్యూబ్ యాప్కి వెళ్ళండి. ఇంతకుముందు యూట్యూబ్ క్రియేట్లో చేసుకున్నాం కదా ఎలా చేసుకోవాలో, బట్ ఇప్పుడు మనం యూట్యూబ్ యాప్లో డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. ప్లస్ సింబల్ కొట్టారనుకోండి, మీకు ఇక్కడ వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయా. షార్ట్కి వెళ్ళండి. ఇక్కడ షార్ట్కి వెళ్తే మీకు రైట్ సైడ్ పైన కార్నర్లో జెమినై ఆప్షన్ ఉందా, జెమినైకి వెళ్ళండి. ఫస్ట్ మీరు ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇమేజ్ సెక్షన్కి వెళ్తున్నాం. ఇమేజ్ సెక్షన్కి వెళ్ళి మీకు నచ్చినది అయితే క్రియేట్ చేసుకోండి. ప్రెజెంట్ క్రియేట్. సో ఇండియన్ కపుల్ గార్డెన్ ఏరియాలో మాట్లాడుతూ ఉంటారనమాట. చూద్దాం మనకు అవుట్పుట్ కూడా ఎలా వస్తుందో. చూడండి, చాలా బెటర్గా వచ్చింది కదా. సో దీంట్లో బెస్ట్ వన్ పిక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ బెటర్గా ఉంది. సో ఇమేజ్ బాగుంది కదా. మీరు క్రియేట్ వీడియో కొట్టారనుకోండి, డైరెక్ట్గా వీడియో అనేది మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు నచ్చిన ప్రాంప్ట్ మనం ఇవ్వలేదు ఇంకా. అది కూడా ఎలా చేసుకోవాలో చెప్తాం మీకు. వన్స్ మనకి జనరేషన్ అయిపోయాక అవుట్పుట్ చూద్దాం. ఇది అయిపోయాక అది కూడా ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం. చూసారా, మనకైతే అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే 3 డాట్స్ కొట్టి సేవ్ టు డివైస్ కొట్టండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ షేర్ చేయాలంటే షేర్ ఆప్షన్ కొట్టండి. ఇక్కడ మీ ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కంటిన్యూ కొట్టారనుకోండి, మీరు ఈ రీల్ని డైరెక్ట్గా మీ యూట్యూబ్ షార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు బ్యాక్ వస్తున్నా. సో మనకి ఇమేజ్ ఎలా చేసుకోవాలి, ఇమేజ్తో మనం వీడియో ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనకు నచ్చిన మన దగ్గర ఉన్న ఇమేజ్తో మనకు నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి వీడియో ఎలా చేసుకోవాలి. క్రియేట్ వీడియో ఆప్షన్కి వెళ్తున్నా. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కొట్టండి. ప్లస్ సింబల్ కొడితే మీ దగ్గర ఉన్న గ్యాలరీలో ఇమేజెస్ అడుగుతుంది అనమాట. ఓన్లీ వర్టికల్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే మనకి యూట్యూబ్ షార్ట్స్ వర్టికల్ కాబట్టి. నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ ఇస్తున్నా. ఇద్దరు కపుల్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో నేనైతే క్రియేట్, సో దే టాకింగ్ ఇన్ తెలుగు అని ఇస్తాను, ఎందుకంటే తెలుగు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది VO3 మోడల్ కాబట్టి. VO3లో తెలుగు వచ్చినట్టు మనకి ఎక్కడ రాదు. సో VO3 కాబట్టి మీరు తెలుగు వీడియోస్ కూడా ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లిమిటెడ్, అన్లిమిటెడ్ అని చెప్పలేదు, బట్ అప్ టు సర్టెన్ నెంబర్ దాకా మీరు వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇమేజెస్ అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. మీకు తెలుసా, నేను మిమ్మల్ని మొదట చూసినప్పుడు నిజంగా నేను కూడా ఆ క్షణాన్ని గుర్తుంచుకుంటాను. సో గైస్, మనకు వీడియో బెటర్గా వచ్చింది కదా. మనం క్రియేటివ్ వీడియో చూసుకున్నాం, ఫోటో టు వీడియో చూసుకున్నాం, అలాగే ఇమేజ్ కూడా చూసుకున్నాం. ఇక్కడ మనకు మ్యూజిక్ ఆప్షన్ ఉందా, లేటెస్ట్ గా మనకైతే మ్యూజిక్ ఆప్షన్ వచ్చింది అనమాట. ఇక్కడ మనం టోటల్ ఒక 5 minutes వీడియోని అయితే క్రియేట్ చేసుకోలేము, 5 minutes మ్యూజిక్ ని, బట్ ఒక 30 seconds దాకా మనం అయితే మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లిరిక్స్ కూడా మనం ఇవ్వలేము, ఎందుకంటే ఇక్కడ చూసారంటే 85 characters కన్నా ఎక్కువ ఇక్కడ అలో చేయట్లేదు. సో అందుకే నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చిద్దాం. క్రియేట్ తెలుగు సాంగ్ అని కొడుతున్నాను. సో తెలుగు సాంగ్ అని కొడితే ఆటోమేటిక్గా తెలుగు లిరిక్స్లో ఒక 30 seconds మ్యూజిక్ అయితే మనకు క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చేద్దాం మనం. సో 3 ఎనర్జెటిక్ పెట్టి క్రియేట్ కొడుతున్నాం. సో క్రియేట్ కొడితే మనకు జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. 3 songs రెడీ అవుతాయి అనమాట. 30 seconds ఉంటాయి, 30 seconds దాకా ఉంటుంది. 3 వస్తాయి అనమాట. మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు మీ షార్ట్కి. సో చూసారా, మనకైతే 3 tracks వచ్చాయి కదా, track 1, track 2, track 3 అని. మీకు నచ్చింది మీరు చేసుకొని ఇక్కడ ప్లే చేసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ ప్లే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీకు నచ్చింది మీరు ప్రిఫర్ చేసుకొని దీని ఇక్కడ మీకు యారో సింబల్ వచ్చింది, యారో సింబల్ కొట్టారనుకోండి, మీకు ఆటోమేటిక్గా మ్యూజిక్ యాడ్ అయిపోతుంది ఇక్కడ. సో మీ గ్యాలరీలో ఉన్న వీడియో కానీ ఏదైనా దానికి యాడ్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఇంకొకటి మనకున్న ఆప్షన్ జెమినైకి వెళ్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఉందా, బ్యాక్గ్రౌండ్ కొట్టండి. సపోజ్ మీరు లైవ్కి వెళ్తున్నారు, లేకుంటే ఏదైనా మాట్లాడాలనుకున్నారు, మీ బ్యాక్గ్రౌండ్లో సరిగా లేదనుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ద్వారా మీరు మంచి బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి నార్మల్ ప్రాంప్ట్స్ అనమాట. సపోజ్ మీరు క్రియేటర్ స్టూడియో అని కొట్టారనుకోండి. సో క్రియేటర్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని కొడుతున్నా. సో మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి మనమైతే
లైవ్‌కి రావడం గానీ, లేకుంటే ఒక వీడియో రికార్డ్ చేయడం మనం మాట్లాడినట్లు చేసుకోవచ్చనమాట. చూసారా ఇక్కడ కొంచెం బెటర్‌గా వచ్చింది. సపోజ్ ఇదే అనుకోండి. దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు యూజ్ ఇమేజ్ అని కొట్టొచ్చనమాట ఇక్కడ. లేకుంటే క్రియేట్ వీడియో ఉందా? సపోజ్ దీన్ని వీడియో లాగా గూడా మార్చుకోవచ్చనమాట. ఇలా మీకు ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ వీడియో కోసం లైక్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.